వచ్చనదిగో చూడు మన అన్న ధూళిపాళ, వచ్చనదిగో చూడు మన అన్న ధూళిపాళ. వాడి పొలం 5 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కాలేదు, అది ఆన్లైన్లోకి ఎక్కట్లేదు. పొలం అలాగే అవ్వట్లేదు సార్. సర్వే చేయమన్నారు, సర్వే అని చెప్పి సర్వే చేయించాము. సర్వే గారు చేసి రిపోర్ట్ ఇచ్చేసారు. సరే అని చెప్పని విఆర్ఓ గారికి అయితే విఆర్ఓ గారేమో అయిపోయిందమ్మా ఒక 15 రోజులు అయిపోయింది అని చెప్పని చూసి వాళ్ళు రాసి పెట్టి ఆన్లైన్లో చెక్ చేసుకోమన్నారు. సరే వెళ్ళి మళ్ళీ చెక్ చేశారు. చెక్ చేస్తే అవ్వలేదు అన్నారు. సరే సార్ ఇలా అంటున్నారు సార్ అంటే సరే మళ్ళీ విఆర్ఓ గారికి వెళ్ళి అడిగితే మళ్ళీ రీసర్వే చేయాలి, మళ్ళీ పెట్టాలమ్మా అన్నారు. అదేంటి రీసర్వే సార్ ఆల్రెడీ చేశారు, సర్వే గారు అవసరం లేదు అన్నారు కదా సార్ అంటే 5 సంవత్సరాలు తిప్పుతానే ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళినా కానీ ఇదే చెప్తారన్నారు సార్, చేస్తున్నాం అంటారు కానీ చేయలేదు సార్. డ్వాక్రా మహిళలు పావుల వడ్డీకి రుణం 10 లక్షల గ్రూప్ వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తే యాన్యుయేటర్లో అందులో కమిషన్ మాకు ఇవ్వాల్సిందే, ఇకపోతే మేము మీకు నెక్స్ట్ లోన్ రావచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతీయ మాతో ఎన్నోసార్లు చెప్పేది ఈ ప్రభుత్వంలో ప్రధానంగా ఆ కమిషన్ శాతం ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పి తెలియజేస్తాం. ఈ అరాచక పాలన పోవాలి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ విధ్వంసం పోవాలి, దాడులు ఆగాలి. ఈ 3 జరగాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి. అది కావాలి అంటే మీ మహిళా శక్తి సహకారం కావాలి. అంటే వాలంటీర్లు వస్తారు, జగన్మోహన్ రెడ్డి పోతే ఇంటింటికి పెన్షన్ రాదు, లేకపోతే పథకాలు ఆగిపోతాయి, ఏమీ అవసరంలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఇంటింటికి పెన్షన్ అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు. అంటే ఆ టైంలో మంచం మీద ఉన్న వాళ్ళకి, లెగవలేని వాళ్ళకి ఆ రోజుల్లో వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి, కాబట్టి రేపు అదే విధంగా చేస్తారు. ఎక్కడికి పెన్షన్ లేకపోతే చంద్రబాబు టెన్షన్ గా 1వ తారీఖు పెన్షన్ వచ్చేది, కానీ ఈ ప్రభుత్వంలో 4వ తారీఖు వస్తుందా, 8వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు 200 పెన్షన్ 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి 2000ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదొకటి ఆలోచన చేయండి. దయచేసి అందరి సహకారం ఇవ్వండి. అందరికీ నమస్కారం. వెలుగుల సూర్యుడల్లే వచ్చే